చంద్రబాబు గారి పాశవిక పాలన 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ 2 సంవత్సరాలుగా నిరంతరము అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వంచన చేస్తూ అరాచకాలు చేస్తూ ప్రజల కడగండ్లను అత్యంత దారుణంగా అయినటువంటి రీతిలో చూస్తూ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు 143 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో గొప్ప పథకాలను ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఒక్క పథకాన్ని కూడా చేయకుండా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు గారు. ఒక్కటంటే ఒక్క వర్గాన్ని కూడా తృప్తిపరచకుండా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దేవుడి పాదాల దగ్గర దేవుడినే రాజకీయాలకు వనరుగా వాడుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొక్క మారు దేవుని సాన్నిధ్యం దగ్గర దేవుడి పాదాల దగ్గర పచ్చి అబద్ధాలు మళ్ళీ వల్లెవేయటానికి తాను చేసినటువంటి మోసాన్ని గొప్ప విజయంగా చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి 50,000 మందితో సభ జరుపుతాను అని చెప్పి అక్కడ 15,000 మందికి సరిపడా టెంట్లు వేసి ఒక్కొక్కరికి 500 రూపాయల డబ్బు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి సభకు పిలిపించుకొని అక్కడ అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు యొక్క పాలన ప్రజలకు ఆయన వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైన సందర్భంగా అదే తిరుపతిలో ఆయన ఎక్కడైతే సభ నిర్వహిస్తున్నాడో అక్కడే ప్రజల కోపం ఏ స్థాయిలో ఉంది, ఆయన చేసినటువంటి ద్రోహానికి ప్రజలు కోపాగ్నితో ఎంతగా రగిలిపోతున్నారో అని తెలియజెప్పటానికి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నువ్వు మహిళలకు మోసం చేశావు, చంద్రబాబు నువ్వు విద్యార్థులకు మోసం చేశావు, చంద్రబాబు నువ్వు ఉద్యోగస్తులకు మోసం చేశావు, ఆర్టీసీ కార్మికులకు మోసం చేశావు, పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పి కార్మిక లోకానికి మోసం చేశావు, రైతులకు మోసం చేశావు. ఇలా నువ్వు చేసినటువంటి మోసాలన్నీ కూడా వీధుల్లో ఎండగడుతూ ఈ రోజున ప్రజలందరూ కూడా కవాతు చేశారు. ఎక్కడ విజయోత్సవ సభ జరిపాడో చంద్రబాబు గారు ఆ విజయోత్సవ సభ జరిగిన చోటనే చంద్రబాబు పాలన మీద గుండెల్లో గుణపం గుచ్చటానికే ఈ నిరసన ప్రదర్శన. వైతాళికుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కోసమని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి నిరసన ప్రదర్శనలలో అగ్రగామిగా ఎక్కడైతే చంద్రబాబు మీటింగ్ పెట్టారో అక్కడే చంద్రబాబు యొక్క పాలన మీద తిరుగుబాటు చేసే విధంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల కాలాన్ని గడిపేశారు. ఈ 2 ఏళ్లలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని చెప్పి సంబరాలు చేసుకుంటూ తిరుపతిలో పెద్ద సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి సంబరాలు చేసుకోవడానికి ఏమయ్యా మీకు అంతా, మీరేం వెలగబుచ్చారని నేరుగా ప్రజలే అడుగుతున్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఆడబిడ్డ నిధి. 18 ఏళ్ల వయసు దాటినటువంటి మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అన్నారు. దాన్ని ఊసేలేదు, దాన్ని మర్చిపోయారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానన్నారు. ఆ కథను కంచికి చేర్చేశారు. నిరుద్యోగులకు భృతి అన్నారు, దాన్ని ఊసేలేదు. పైగా డిఎస్సి పేరుతో మెగా మోసానికి పాల్పడి లక్షలాది మంది ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగార్థులకు ఆశల మీద నీళ్లు జల్లేశారు. ఆ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, డబ్బులు ఇచ్చి ఆ పోస్టులను కొన్న తీరు, ఆ వాయిస్ మెసేజ్లు మొత్తం ప్రభుత్వాన్ని అసహించుకునేటట్టు చేశాయి. ఇలా ప్రతి రంగంలోనూ వాలంటీర్లకు, ఒకవైపున రైతులకు ఇచ్చినటువంటి హామీ పోయింది, ఆర్టీసీ ఎంప్లాయీస్ని దగా చేయడం, ప్రతి చోట ప్రభుత్వం పట్ల స్పష్టమైనటువంటి అసహనం ఉంది. ఈ అసహనాన్ని తెలియజేయడానికి అలానే మీరు ఇచ్చినటువంటి హామీల్లో
80% మీరు నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనికి పేరే వెన్నుపోటుకు 2 ఏళ్ళు.